హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వారి కోసమైతే ఈ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు ఉన్నారో మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు ఉన్నారో ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి. అంటే మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్గా స్థిరపడాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఈ ఇయర్లో ఫైనాన్స్ ఇయర్ 2024-2025 ఈ ఫైనాన్స్ ఇయర్లో మీరు సర్టిఫికేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. సో ఎందుకు చెప్తున్నారంటే ఆల్రెడీ మనకి ఫిజికల్ టెస్ట్ జరిగాయి కదండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి. సో ఇక్కడ చాలామంది రన్నింగ్ ఫిజికల్ క్వాలిఫై అయిపోయారు. ఫిజికల్ క్వాలిఫై అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలామంది రిజెక్ట్ అయిపోయారండి. అంటే వాళ్ళని మెడికల్కి పంపించలేదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సో మనకి ఆ నోటిఫికేషన్ అనేది 1 year బ్యాక్ వచ్చింది. సో అప్పుడు సర్టిఫికేట్ కావాలి అని చెప్పడం జరిగింది. సో చాలామంది ఏంటంటే లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళారు. సో మనకి ఫిజికల్ ఎప్పుడైందో సో ఆ ముందు నెలది సర్టిఫికేట్ తీసుకువెళ్ళారు. సో ఆ మంత్ది పట్టుకువెళ్ళారు. సో రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా వారు చెప్పిన ఫైనాన్స్ ఇయర్లో తేవాల్సి ఉంటుంది. అంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది, సో మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యిందో ఆ ఇయర్లో ఉన్న ఫైనాన్స్ ఇయర్ సర్టిఫికేట్ అయితే తేవాల్సి ఉంటుంది. మనకి దీనికి సంబంధించిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు 2024-2025 ఈ ఈ ఈ ఫైనాన్స్ ఇయర్లో సర్టిఫికేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో లేకపోతే మాత్రం మేము ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రం చాలామంది రిజెక్ట్ అయిపోయారండి. సో అన్ని సెంటర్లో కూడా ఇదే ఫార్ములా యూజ్ చేశారు. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉన్నారో మీకు టైం ఉంది, మనకి ఇంకా నవంబర్ ఉంది, డిసెంబర్ ఉంది. సో మీరు మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి, లేకపోతే మాత్రం రిజెక్ట్ అవుతారు. యానెక్సర్ ఫామ్ మీకు ఇచ్చిన యానెక్సర్ ఫామ్ ఉంటుంది కదండి, ఒకసారి నోటిఫికేషన్ అనేది తీయండి. నోటిఫికేషన్ కింద ఉంటుంది యానెక్సర్ ఫామ్. ఆ యానెక్సర్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకొని సైన్ చేయించుకోండి. యానెక్సర్ ఫామ్ అయినా పర్లేదు, మీ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ అయినా పర్లేదు. సో మ్యాక్సిమం రెండు కూడా చేయించుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే మాత్రం చాలా బాధపడతారండి. సో నేను ఓన్లీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు గురించి చెప్తున్నాను. మిగతా క్యాండిడేట్లందరికీ కూడా లేటెస్ట్ క్యాస్ట్ తీసుకువెళ్ళిన వాళ్ళకి యాక్సెప్ట్ చేశారు, మీకు మాత్రం యాక్సెప్ట్ చేయలేదండి, నిర్దాక్ష్యంగా రిజెక్ట్ చేశారండి. సో అందుకనే మీకు ఎప్పుడు జరగబోతుంది 2025లో మేబీ జరగవచ్చు. మీ యొక్క ఎగ్జామ్ అనేది ఆల్రెడీ జనవరిలో జరుగుతుంది, ఎగ్జామ్ అనేది ఆల్రెడీ ఫిబ్రవరిలో జరుగుతుందని మీకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ 3 months వేసుకున్న మీకు ఫిజికల్ అనేది మేలోనో జూన్లోనో అవ్వచ్చు. సో అప్పుడు మీరు సర్టిఫికేట్ అనేది రీసెంట్ తెస్తే మీకు యాక్సెప్ట్ చేయరు. సో ఖచ్చితంగా అండి, సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉన్నారో దయచేసి మీరు అలర్ట్ అయ్యి సర్టిఫికేట్ అనేది ఈ ఇయర్లో చేయించుకొని ఉంచుకుంటే మీరు ఎప్పుడైతే ఫిజికల్ 2025లో ఫిజికల్ పెడతారో అప్పుడు యూజ్ అవుతుంది. సర్లే, నో ప్రాబ్లం, నేను రీసెంట్గా చేయించుకుని వెళ్తాను, నేను మాట్లాడుకుంటున్నట్టు మాత్రం డిస్క్వాలిఫై అయిపోతారండి. సో ఇదండి చెప్పదలుచుకున్నది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు ఉన్నారో దయచేసి నిర్లక్ష్యం చేయకండి, మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.